రత్నావత్ సుహాసిని ఏజ్ 25 సంవత్సరాలు. వాళ్ళ హస్బెండ్ పేరు హరిసింగ్, ఎంజీ నగర్ తండా, చివెంలా. ఈ అమ్మాయి 7 నెలల గర్భవతి. ఈ అమ్మాయికి ఇంతకుముందు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇది 3వ కాన్పు. ఆడపిల్ల మగపిల్ల అనే నిర్ధారణ పరీక్ష విజయ హాస్పిటల్లో చేయించుకొని మరి గర్భస్రావానికై రెడీ అయ్యి రావడం జరిగింది. మరి ఇక్కడ సంబంధించిన ఆసుపత్రి యాజమాన్యం మరి ఈ యొక్క వారికి పేమెంట్స్ విషయంలో ఎక్కువ తక్కువ రావడం వల్ల ఇక్కడి నుంచి కమలా హాస్పిటల్లో తక్కువ అవుతానే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్లుగా, ఆ కమలా హాస్పిటల్లో రాణి అని, కాసిం అని మేనేజింగ్ డైరెక్టర్ కమ్ హెల్త్ వర్కర్, మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రమ్ కాంపౌండర్ లైక్ వర్కర్. మరి వీళ్ళు దీనికి సిద్ధపడి గర్భస్రావానికి సంబంధించిన మందులు ఇవ్వడము, అడ్మిషన్ చేసుకొని మరి గర్భస్రావం అయ్యేటట్లుగా, గర్భసంచి మూతి ఇప్పుకునేటట్లుగా పెట్టే మందులను మరి పెట్టడం జరిగింది. మరి స్రావాన్ని ప్రోత్సహించి చేయడం వల్ల మరి గర్భస్రావం జరగకుండా రక్తస్రావం ఎక్కువగా జరగడం జరిగింది. మరి దానికి భయపడి ఈ యొక్క వాళ్ళు ఏం చేశారంటే, ఈ నాగేందర్ అనే ఆసుపత్రి మఠంపల్లిలో ఈ గర్భిణీ స్త్రీకి సంబంధించిన వ్యక్తి డాక్టర్ నాగేందర్కు దూర బంధువైన వ్యక్తిగా మేము గుర్తించినాం. తెలిసిన వ్యక్తిగా డాక్టరు అనే ఉద్దేశంతో వీళ్ళు అక్కడికి పోయి అతన్ని సంప్రదించడము, అతను పరీక్ష చేసి ఇది చాలా డేంజరస్గా ఉంది సిచ్యువేషను ఇది అని చెప్పడం కూడా జరిగింది. అదే ఆ సేమ్ పేషెంట్ మళ్ళీ అగైన్ గురువయ్య గారి దగ్గరికి ఆసుపత్రికి వస్తే గురువయ్య గారి దగ్గర గోపి, ఆ తర్వాత ఇంకొకరు సైదులు, గోపి సైదులు అనే 2 మరి కాంపౌండర్స్ వీళ్ళు మేము చేయగలుగుతామని చెప్పేసి ఈ యొక్క పేషెంట్ను మామిడి తోట హుజూర్నగర్ దగ్గర, మరి పూర్తి అడ్రస్ వివరాలు తెలియకపోయినా మామిడి తోట దగ్గరలో, హుజూర్నగర్ దగ్గరలో మామిడి తోటలో ఒక చిన్న రేకుల షెడ్ రూమ్లో ఉంచి మరొకసారి గర్భస్రావానికి ప్రయత్నించగా మరి పిండం సగం దూరం వచ్చి పూర్తిగా బయటికి రాకపోవడము, విపరీతమైన రక్తస్రావం జరిగే వరకు భయపడి పారిపోవడం జరిగినట్లుగా మా యొక్క విచారణలో తేలింది. వెంటనే మరి యొక్క సుహాసినికి సంబంధించిన సంబంధికులు భర్త, ఆపై పక్కన ఉండే అటెండెంట్స్ మరి ఖమ్మం పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళగా మరి ఇక్కడ కూడా కాదు హైదరాబాద్కి వెళ్తే బాగుంటుందని వాళ్ళు సలహా ఇవ్వడం వెంటనే మరి వెహికల్ తీసుకొని హైదరాబాద్కి వెళ్తున్న క్రమంలో సూర్యాపేట సూర్యాపేటను మరి రీచ్ అయ్యే లోపు మరి ప్రాణాలకు కోల్పోయినట్లుగా మనకు ప్రాథమిక సమాచారం. మరి ఈ యొక్క క్రమంలో కమలా ఆసుపత్రిలో మరి రాణి, కాసిం అనే వ్యక్తులు చేసిన దానికి మరి కమలా ఆసుపత్రిలో వైద్యులు కూడా ఉండొచ్చు, మరి మేము వెళ్తే కూడా లేరు, అది కూడా ఎవరు లేకుండా ఉన్నారు అక్కడ. ఆసుపత్రి మూసేయడము, అదే పద్ధతిలో నాగేందర్ ఆసుపత్రిని మూయడము, అదే పద్ధతిలో ఇక విజయ హాస్పిటల్ కూడా సీజ్ చేయడము ఈరోజు జరిగింది. మరి వీరిపైన ఈ యొక్క సమాచారాన్ని మా యొక్క పై అధికారులకు కూడా వెంటనే ఇప్పుడు పంపిస్తాం. 1 అవర్లో తయారు చేసి పంపించడం జరుగుతుంది. మరి ఈ వ్యక్తులపైన పోలీస్ కేసు అయినట్టుగా కూడా మాకు ప్రాథమిక సమాచారం ఉంది. వారి దగ్గర నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా మేము ఎఫ్ఐఆర్ కాపీని కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటినీ కన్సల్టేట్ చేసి మేము ఒక రిపోర్టు మా యొక్క ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది.